ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని క్వశ్చనబుల్ క్యారెక్టర్ అంటూ ఉండకూడదు. క్వశ్చనబుల్ క్యారెక్టర్ అంటే ఇంకోరు వేలు పెట్టేచ్చలుగా నీ యొక్క ప్రవర్తన ఉండకూడదు. యూ షుడ్ బి స్ట్రిక్ట్ వెజిటేరియన్, ఒక శాకాహారిగా ఉండాలి. నాన్ ఆల్కహాలిక్, నాన్ స్మోకింగ్, గృహస్థాశ్రమంలో ఉండాలి. ఆహారం బాగా తీసుకోవచ్చు, సన్యాసి కారాదు, విరక్త మార్గం కాదు. తర్వాత ఏమంటే కన్నా నీవు పరమార్థ కుతూహలం ఉండాలి. ఏది కూడా మీకు తెలుసు, అతతో బ్రహ్మ జిజ్ఞాస అంటారు కదా, జిజ్ఞాస లేనప్పుడు ఏమి ఇదైతే వస్తారు, తపన పడాలి. ఇది ఏమిటి ఇదేమిటి తెలుసుకున్నట్టు ఇది ఉండాలి. తర్వాత ఇంకా మీకేమిటి కానీ క్రమం తప్పకుండా ప్రార్థన చేసుకోవడం అనేది కావాలి. మాస్టర్ గారి మీద ఒక భక్తి ప్రేమ ఉంటే ఇది ఉంటుంది. అయితే అది కూడా మాస్టర్ గారు మొదట్లో కొంచెము ఇది ఇచ్చాడు, ఏమిటి ఒక రకమైన మినహాయింపు ఇచ్చాడు. యూ విల్ గెట్ ఏమంటే కన్నా యూ విల్ గెట్ బిలీఫ్ విత్ రిలీఫ్ అంటాడు. మొదట మీరు నమ్ముకుంటే మీకు నేను ఉపశమనం ఇస్తానని చెప్పడం లేదు ఆయన. ఫస్ట్ నీకు ఉపశమనం ఇస్తాను, దెన్ యూ విల్ గెట్ ఏ బిలీఫ్. వెన్ యూ విల్ గివ్ ఏ రిలీఫ్ యూ విల్ గెట్ బిలీఫ్. దెన్ యూ హ్యావ్ టు, ఇట్ ఈస్ యువర్ డ్యూటీ టు ఫర్దర్ దాన్ని పట్టుకొని పైకి పోవడం.